రోజు వచ్చేసి ఇలా గుత్తులు గుత్తులుగా హ్యాంగింగ్స్ మనం లెహంగాకి ఏ సైజు పెట్టి ఎలా కట్ చేసుకోవాలి అందాజ ప్రకారం చక్కగా నేను ఒక పెద్ద సైజు లెహంగాకి నేను వేసానండి. చూడండి, పెద్ద పెద్దగా వేసేసాను. చాలా బాగా, చాలా ఈజీగా, చాలా త్వరగా వచ్చేసాయి. ఇలాగే మీకు కూడా వేయాలి అనిపిస్తే ఈ వీడియో చివరి దాకా చూసి నేను ఎలా వేసానో, ఏ కొలతలతో కట్ చేశానో చూసి చక్కగా నేర్చుకోండి. ఓకేనా? ఇలా హ్యాంగింగ్స్ బ్లౌజ్కి కూడా చక్కగా పెట్టొచ్చు అనమాట. చాలా ఈజీగా చక్కగా మనకి వచ్చేస్తుంది. ఓకేనా? చూడండి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో హ్యాంగింగ్స్, ఎంత నీట్గా, ఎంత చక్కగా మనకు వచ్చేసిందో చూశారు కదా. హాయ్ ఫ్రెండ్స్, మనం హ్యాంగింగ్స్ అనేవి ఇలా బ్లౌజుకు పెట్టినా లెహంగాకు పెట్టినా ఇలా గుత్తులు గుత్తులుగా రావాలి అంటే చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారనమాట. ఇవి ఎలా పెట్టాలో, ఎంత పెద్ద క్లాత్ కావాలో మనకి అనేది ఒక చిన్న భయం అనేది ఉంటుంది. ఇలా పెద్ద కుర్చీ పెట్టొచ్చు, ఇలా మనకి లేదు అంటే ఇలా గుత్తులు గుత్తులు కూడా పెట్టుకోవచ్చు. అతి తక్కువ క్లాత్తోనే మన దగ్గర ఉన్న బార్డర్, మిగిలిన బార్డర్తోనే మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను అదే తయారు చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తామని ఈ వీడియో చేస్తున్నాను. చక్కగా చూడండి. దానికంటే ముందు మనం బొందు కుట్టి రివర్స్ అన్న తీసుకోవాలి, లేకపోతే బొందు నార్మల్ బొందు లాగన్నా మనం స్టిచ్చింగ్ చేసేసుకొని ఇలా అంచు పీస్ తీసుకోవాలి. ఇలా అంచు పీస్ తీసుకొని చక్కగా ఇలా పెట్టేసి, నాకు ఒక బ్లౌజ్లో మిగిలిన క్లాత్ అండి ఇది. ఈ లెహంగాలో అయితే మిగలలేదు. ఇందుట్లో ఎందుకు మిగలలేదు అంటే ఇది చాలా పెద్ద సైజు కాబట్టి మిగలలేదు. నేను వేరేది వేస్తున్నాను అనమాట. కొంచెం దీంట్లో మ్యాచింగ్ అయ్యేది చూసి చక్కగా నేను వేసేస్తున్నాను. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎలా చేస్తాను మీరే చూడండి. మనకి మరిన్ని హ్యాంగింగ్స్ కావాలి అంటే బార్డర్ అయినా కూడా, వెడల్పు బార్డర్ అయినా కూడా కొంచెం పెద్దది తీసుకోవాలి. అంటే లెహంగా ఇప్పుడు మనకి నారాయణ పట్టు లెహంగానే కాదండి, ప్రతి ఒక్క లెహంగా కూడా పైన కూడా పట్టు అనేది ఉంటుంది. ఆ పట్టు బారుగా తీసేసి కొద్దిగా బెల్ట్ కోసం తీసిన తర్వాత ఇదే చూడండి, ఇంకా ఇలా బెల్ట్ వేసిన తర్వాత ఇంకొంచెం మిగిలిద్ది మనకి. అంటే ఈ లంగా ఎంత బార్ అయితే ఉందో అంత బార్ మనకి మిగిలిన క్లాత్తోనే మనం ఈ హ్యాంగింగ్స్ అనేవి తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇదేంటంటే నాకు బార్డరు వేరే దాంట్లో మిగిలిపోయింది కాబట్టి ఇలా పెడుతున్నాను. ఓకేనా? ఇలా పెట్టేసి చక్కగా దీన్ని చూడండి, ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి ఇప్పుడు దీన్ని ఫోర్బుల్ అండ్ మళ్ళీ ఇంకా డబల్ కూడా చేసేస్తున్నాను అనమాట. ఇలా చేసేసి ఇప్పుడు కత్తెర తీసుకొని ఫస్ట్ ఈ సెంటర్కి ఇలా కట్ చేస్తున్నాను. చూడండి, ఇది మధ్యలోకి కట్ చేసి ఈ భాగాన్ని ఇలా రౌండ్గా కట్ చేసేసుకుంటున్నాను. కొంచెం పెద్దగా రావాలన్నా, చిన్నగా రావాలన్నా. ఓకేనా? ఇంకో భాగాన్ని ఏంటి అంటే ఇక్కడ మనకి మడతలు ఉన్నాయి చూడండి, దీన్ని ఇలా పట్టేసి చూడండి ఈ మూల నుంచి ఆ మూలకి ఇలా రౌండ్గా కట్ చేస్తున్నాను. ఇలా రెండు భాగాలు చేయడం వల్ల మనకి బ్లౌజ్కి ఒక భాగం మనకి ప్లస్ ఈ లెహంగాకి ఒక భాగం అనేది వస్తుందన్నమాట. కొద్ది తక్కువ పీసే మనకు వేస్ట్ అవుతుంది. ఓకేనా? ఇలా తీసేసి ఇందుట్లో ఒక 2 పీసులు మాత్రం వేస్ట్ అవుతాయి. ఇవి కూడా మనం సెంటర్కి జాయింట్ చేసి కూడా మనం హ్యాంగింగ్స్ అనేవి వేసుకోవచ్చు. ఇలా డబల్గా ఫోల్డ్ చేసి సెంటర్కి జాయింట్ చేసి వేసేసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఇవి కూడా వేస్ట్ కానివ్వద్దు అనమాట. చక్కగా ఇలా వేసేసి చక్కగా వేసుకోవచ్చు. ఓకేనా? ఇలా కొంచెం పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ కావాలన్నా పెద్దవి తీసుకోవచ్చు, చిన్నవి కావాలన్నా చిన్నవి తీయచ్చు. నేను కొంచెం పెద్దగానే లెహంగా కాబట్టి కొంచెం పెద్దగానే తీస్తున్నాను. ఒక ముక్క కొంచెం ఇంతది తీసాను, తీసేసి ఇంకొక ముక్క కొంచెం ఇలా పెట్టేశాను. చూడండి, కొంచెం ఎగుడు దిగుడు ఇలా పెట్టేసి ఈ రెండింటిని కలిపి ఇలా కుట్టు వేసేస్తున్నాను. ఓకేనా? ఇలా ఫస్ట్ ఇలా కుట్టు వేసుకోండి. చాలా ఈజీ. వన్ సైడే, ఒక సైడ్ ఒక్కటే కట్టండి, లేదంటే ఒక 2-3 కట్టి వదిలేయండి. ఓకేనా? ఎక్కించిన తర్వాత బ్లౌజ్కి ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ యొక్క హ్యాంగింగ్ అనే దాన్ని ఇలా పెట్టేసి సగానికి ఏం లేదండి ఇలా పెట్టేసి ఇలా సగానికి ఫోల్డ్ చేసి సెంటర్లో కుట్టు వేయడమే. మనం చేయాల్సిన పని ఏంటంటే కేవలం ఇది ఒక్కటే, పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇలా ఇటువైపుది కొంచెం తక్కువగా ఉండాలి, ఇటువైపుది కొంచెం ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. మనకు ఒకవేళ ఈ అంచులు ఊడిపోతాయి అన్నాయంటే ఊడనివ్వండి, అదొక డిజైన్ లాగా ఉంటుంది. ఒకవేళ మనకు మంచిగా అనిపించలేదు అనుకోండి, చూడండి ఎంత మంచిగా వచ్చింది ఫ్లవర్ లాగా. ఇవి సమానంగా ఇలా కట్ చేసేసుకోండి. అంతే, ఏమీ లేదు. చూడండి, చాలా సింపుల్గా, చాలా చక్కగా మనకి వచ్చేసాయి. ఓకేనా? ఇలా లెహంగాకి కాబట్టి పెద్దవి చేశాను. మీరు లెహంగాకి కాకుండా మనం నార్మల్గా బ్లౌజ్కి అయితే కొంచెం చిన్నవి చేసుకోండి. ఓకేనా? ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ పోవడమే. చిన్న ఒక్కటే కుట్టుతో మనకి హ్యాంగింగ్స్ అనేవి చాలా చక్కగా మనకి తయారవుతూ ఉంటాయి అన్నమాట. చూడండి ఎన్ని అవుతున్నాయో.
చాలా పెద్ద ఏంటంటే మనకి తొందరగా అవుతుంది పని అనేది, మనకి తొందరగా అయిపోతుంది, చాలా చక్కగా కూడా అవుతుంది అనమాట. ఓకేనా? ఇలా సెంటర్కి ఒక కుట్టు ఇక్కడ రఫ్ చేయడం, ఇలా తీయడమే. ఇలా తీసేస్తే డబల్గా వచ్చేస్తుంది మనకి, హ్యాంగింగ్ ఈజీగా తయారవుతుంది. చూడండి ఎంత సింపుల్గా. మళ్ళీ దీనికి ఒక 2 3 కట్టేద్దాం. ఓకేనా? ఇలా ఇది చాలా ఈజీ అనమాట, చాలా ఈజీ ప్రాసెస్. చాలామందికి కూడా ఏంటి అంటే హ్యాంగింగ్స్ అలా గుత్తులు కట్టాలంటే ఎంత కష్టమో అని ఒక టెన్షన్ అనేది ఉంటుందన్నమాట. ఆ టెన్షన్ ఎలాగో నేను చేస్తున్నాను, పాప సిస్టర్కి చూపించడం వల్ల మీరు కూడా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. కొంచెం పెద్దవి తీసుకున్నాను నేను, మీరు కావాలి అంటే కొంచెం చిన్నగా చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఇలా చాలా చక్కగా వచ్చేస్తున్నాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇక్కడ రెండింటికి కలిపి ఒకటి వేసేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా చూడండి ఎంత బాగా ఉందో అసలుకి. చాలా చక్కగా గుత్తి వచ్చేసింది. అవి చిన్నవి చేసి బ్లౌజ్కి కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టేసి ఇక ఈ ఎగస్ట్రా ఉన్న పీస్ కొంచెం దీంట్లోకి కట్ చేసేసుకోవాలి బొందు. ఓకేనా? ఇలా కట్ చేసేసుకొని ఇది లెహంగాకి మనం తొడగాలన్నమాట. చూడండి నేను తొడుగుతాను. ఇలా దీంట్లోకి ఏదన్నా ఒకటి నేను అగ్గిపుల్ల తీసుకున్నానండి. దీంట్లోకి లోనకి తొడిగేసి దీన్ని రివర్స్ ఇలా పెట్టేసి చక్కగా చూడండి ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని ఇలా ఎక్కిద్దాం. కొంచెం ఏంది లేదంటే రిస్క్ అనిపించుకోకుండా మనం ముచ్చటగా కుట్టాలన్నమాట. ఇంట్రెస్ట్గా కుడితే ఏ డిజైన్ అయినా కూడా చాలా చక్కగా వస్తుంది. కొంచెం పెద్ద లెహంగా కాబట్టి నేను హ్యాంగింగ్స్ కొంచెం పెద్దగా వేశాను. మీరు ఇంకొంచెం చిన్న సైజు కట్ చేసుకొని రౌండ్ అనేది చిన్నగా వేసుకోండి. ఓకేనా? ఇలా చూడండి 10-15 ఒకేసారి మనం రౌండ్గా కట్ చేసేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా, ఎంతసేపు అండి, ఒక 10 నిమిషాలు కూడా పట్టలేదు మనకి హ్యాంగింగ్స్ వేయడం. చాలా చక్కగా వేశాను, చాలా చక్కగా ఈజీగా వచ్చేసాయి అన్నమాట. ఇలా మనం ఈ బొందుని ఈజీగా తొడిగేసిన తర్వాత ఇలా ఏదైనా పుల్ల పెట్టినా కూడా మనకి ఈజీగా ఎక్కుతుందండి బొందు అనేది, చాలా చక్కగా వచ్చేస్తుంది మనకి. ఓకేనా? ఇలా నేను బకరాలు ఇవేమి వేయనండి ఎక్కువగా లెహంగాలకి, ఎందుకంటే అవి కుట్టినప్పుడు చాలా మంచిగా ఉంటాయి. తర్వాతకి ఏమవుతాయంటే అవి ఉతికేసిన తర్వాత అవి మొత్తం కూడా ఊడిపోయి లోన లజ్జు అయిపోయి గలీజ్గా ఉంటుందన్నమాట. ఇలా క్లాత్ అలవాటు చేస్తేనే బాగుంటుందని చెప్పేసి నేను ఎక్కువగా క్లాతే వేస్తాను. ఓకేనా? ఇలా చూడండి లెహంగాకి ఇలా క్లాత్ వచ్చేసింది సైడ్కి, ఎంత బాగుందో చూడండి. చాలా చక్కగా చాలా బాగున్నాయి, చాలా నీట్గా కూడా ఉన్నాయి మనకు. ఓకేనా? ఇలా పెట్టేసి ఇక కొంచెం పెద్దగా ఉంది కదా, దీన్ని కొద్దిగా ఇక్కడ కట్ చేసి ఇక మనం ఏం చేయాలంటే ఒక్కటే ఇటువైపు కట్టాలన్నమాట. ఇలా ఒకవైపు ఇలా పెట్టేసి ఒకటి కట్టుకుంటే సరిపోతుంది మనం. ఓకేనా? చాలా ఇది అనమాట. ఇది లెహంగాకి మాత్రం ఈ మాత్రం ఉండాలండి హ్యాంగింగ్స్. చిన్నగా పెడితే అందం అనిపించదు, నీకు లుక్ కూడా ఉండదు. కొంచెం పెద్దగా ఉంటేనే మనకి మంచిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? ఒకవేళ మనకి ఈ అంచులు ఇలా గలీజ్గా ఉన్నాయి అనుకుంటే జిగ్జాగ్ చేయండి, జిగ్జాగ్ చేసేయండి అనమాట. ఇలా గుత్తులుగా మనం లెహంగాని తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో మనకి లెహంగాలు. ఇలా మనం అంచు ఉంటే చాలండి, చాలా చక్కగా ఈజీగా మనం తయారనేవి చూశారు కదా. ఈరోజు వచ్చేసి ఎంత చక్కగా నేను లెహంగా అనేది చేశాను. దీనికి కూడా కుట్టాను, ఇంకొక దానికి కూడా ఉంటుంది చూడండి ఇలాగే. ఇవి కొంచెం చిన్నగా పెట్టాను అనమాట. ఈ అమ్మాయి కొంచెం చిన్నగా ఉంటుంది, చిన్నగా పెట్టేశాను. ఒకవైపు ఏమో కుర్చీ పెట్టేసి పెద్దగా పెట్టేశాను అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. బ్లౌజ్కి కూడా ఇది చక్కగా పెట్టేసుకోండి, ఇలాగే అందంగా ఉంటుంది. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.